బెండకాయతో రెగ్యులర్‌గా పులుసులు, కూరలు లేదంటే వేపుళ్ళే చేసుకుంటాం కదండీ! అలా కాకుండా ఒక్కసారి ఈ బెండకాయ పుల్లగూరని ట్రై చేశారంటే బెండకాయకి తప్పకుండా ఫ్యాన్స్ అయిపోతారు. అంత బావుంటుంది. అండ్ ఆల్రెడీ బెండకాయని ఇష్టపడే వాళ్ళైతే కనీసం వారానికి ఒక్కసారైనా ఈ కూరని ట్రై చేస్తారు. అంత బావుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ కర్రీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చూసారు కదా! ముందుగా బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను కడిగేసి. ఒక పెద్ద ఉల్లిపాయ, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక 2 టొమాటోలు. నేను ఎక్కువే పచ్చిమిరపకాయలనేవి వేశాను. ఇంకా కారం అనేది యూజ్ చేయననమాట. చాలా బావుంటుంది. ఒక గ్లాసుడు వాటరు, అలాగే కాస్త ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేసి కాసేపు ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు వేశాను. చింతపండుకి బదులుగా ఒకవేళ మీకు అవైలబుల్‌గా ఉంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు. ఇంకా బావుంటుంది. ఈ విధంగా ఉడికించేసుకొని ఇంకొక్క చుక్క ఆయిల్ అనేది యూజ్ చేయలేదు మీరు గమనించుంటే. ఇలా పప్పు గుత్తితోని ఎనిపేసుకొని దీన్ని తాలింపు పెట్టుకోవాలనమాట. కాస్త ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే ఎండుమిరపకాయలు వేసుకొని కాస్త ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఈ బెండకాయ పుల్లగూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రైస్‌లో అయినా గూడా, సంగట్లో అయినా గూడా అద్దిరిపోతుంది. ట్రై చేయండి తప్పకుండా. అండ్ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్‌లో నాకు తప్పకుండా మెన్షన్ చేయటం మర్చిపోవద్దు.